హాయ్ హలో వెల్కమ్ తెలుగు అని నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నిఖిల్ అబ్బూరి ఉన్నారు. దాదాపుగా 60 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. అంతేకాకుండా 100% లవ్ సినిమాకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు కూడా తీసుకున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా మనం టీజర్ ట్రైలర్ కూడా ఇవి చూసాం కదా. సో లిటిల్ హార్ట్స్ సినిమాతో మళ్ళీ అంటే ఇంక ఇప్పుడు ఫర్దర్ ఆర్టిస్ట్గా మనకి తెలుగు తెరకి వస్తున్నాడు అనమాట. అండ్ నిఖిల్తో మనం ఒక స్మాల్ ఇంటరాక్షన్ చేద్దాం. హాయ్ నిఖిల్. సో ఎలా ఉన్నావు, ఏంటి? ఆల్ గుడ్డా? సో నేను ఈ మొన్న ఈవెంట్ అండ్ ఇప్పుడు నిన్న ఈవెంట్ అప్పుడు సడన్గా ఒక్కసారిగా నేను చూసేసరికి ఫ్లాష్ నీ సినిమాలు, నీ సీన్స్ ఇవన్నీ గుర్తొచ్చాయి. అండ్ చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి, నువ్వు చూసే ఉంటావు. అవును. ఎలా అనిపిస్తుంది? రియలీ గ్రేట్ఫుల్. అందరూ ఇంకా గుర్తుపెట్టుకున్నారు నన్ను. అదే అదే. సో నాకు తెలిసి దాదాపుగా ఒక 60 సినిమాలు పైగా చేసినట్టున్నావు కదా. 60 మూవీస్ దాకా యాక్ట్ చేసావు. సో నువ్వు స్టార్టింగ్ చైల్డ్హుడ్ నుంచి మొత్తం నీ సినిమా ఫీల్డ్, ఎల్కేజీ నుంచి 10th 8th వరకు చదువుకున్నా. ఎలా ఎలా మేనేజ్ చేసేవాడు అప్పుడు సినిమాలు ప్లస్ స్టడీస్? మమ్మీ చాలా హెల్ప్ చేసేది. మమ్మీ, డాడీ, టీచర్స్ కూడా హెల్ప్ చేసేవారు. చిన్నప్పుడు అంతే మధ్య మధ్యలో చదువుకునేవాడిని. కొంచెం పెద్ద అయ్యేటప్పటికి సెట్స్లో కూడా అక్కడ స్కూల్ కొంచెం చదువుకునేవాడిని. మమ్మీ చదివిపించేది అంతే. ఇంకా స్కూల్లో చాలా హెల్ప్ఫుల్ అందరూ. స్కూల్లో అంటే నువ్వు సినిమాలు చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నీతో ఎలా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు? చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. మా సార్, మా టీచర్లు అందరూ ఎప్పుడు సపోర్టివ్గానే ఉండేవారు. ఎప్పుడు నో అనలేదు దేనికి. సో కొన్ని ఎగ్జామ్స్ కూడా మిస్ అయ్యాను, అవి మళ్ళీ నా కోసం మళ్ళీ సపరేట్గా కండక్ట్ చేసి అంతా బాగా చూసి. ఇప్పుడు ఏంటి స్టడీస్ ఏంటి? అంటే ఇప్పుడు అయిపోయింది, బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది, మొన్న అయింది బీటెక్. సో బీటెక్ తర్వాత ఇప్పుడు ఫర్దర్గా సినిమాలు ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఎలా నీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అండ్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎలా సినిమాల్లోకి వచ్చావు చైల్డ్ ఆర్టిస్ట్ కానీ? నేను రావడానికి మెయిన్ రీజన్ మా బాబాయ్ అబ్బూరి రవి గారు. ఆయన పెళ్ళిలో ఆడుకుంటున్నాను నేను. మామూలుగా అందరం ఆడుకుంటున్నాం. సో ఆడుకుంటుంటే దిల్ రాజు గారు, సెవెంత్ కిషోర్ గారు అందరు నుంచుని ఉన్నారు. నుంచుని ఎరా సినిమా చేస్తావా అని అడిగారు కామెడీగా. అంతే. నేను సరే చేస్తా అన్నాను. అలా స్టార్ట్ అయింది. ఏ సినిమాకి అడిగారు? గణేష్ కిక్. గణేష్ మెయిన్. ఇంకా బాబాయ్ ఉండటం, బాబాయ్ సపోర్ట్ చేయడం. సో ఫస్ట్ సినిమా నీది గణేష్, షూట్ చేసింది ఇదంతా గణేష్. సో రామ్తో ఫస్ట్ ఇంకా అది హిట్ అవ్వడం, ఇంకా అలా ఛాన్సులు వస్తూ ఉన్నాయి. దాని తర్వాత 100% లవ్, అలా ఇంకా బ్యాక్ టు బ్యాక్. ఒక అంటే ఇంకా అసలు ఎక్కడ నీకు వెయిటింగ్ కానీ అలా ఏమి ఉండదు, జస్ట్ కంటిన్యూస్ 60 ఫిల్మ్స్ దాకా చేసుకుంటే అంటే 1 by 1 చేసుకుంటే వెళ్ళిపోయావు అంతే. అంతే అవి వస్తున్నాయి ఇంకా చేసుకుంటే. ఫస్ట్ అంటే మామూలుగా నువ్వు చేసినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తుంటావు, సినిమాలు చేస్తుంటావు కదా. నువ్వు ఫస్ట్ చూసుకున్న సినిమా ఏంటి? అంటే నువ్వు చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ చూసుకున్న సినిమా ఇది? నీకు ఊహ తెలిసిన తర్వాత కొంచెం గణేష్ చూసాను. గణేష్ అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళి అందరికీ చూపించి దానికి మంచి పేరు వచ్చింది. ఇంకా అందరూ బాగా ప్రేజ్ చేశారు. అదే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కదా గణేష్ దాంట్లో, టీచింగ్ గురించి, ట్యూషన్ గురించి ఉంటుంది కదా, నేను పాస్ చేయించాలి ఇవన్నీ సీన్స్ ఉంటాయి కదా. అప్పుడు వర్కింగ్ స్టైల్ అదంతా ఎలా ఉండేది? ఇప్పుడు నువ్వు ఐ మీన్ రామ్ గారితో అండ్ కాజల్ గారితో సీన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు సెట్? వాళ్ళు చాలా ఫన్. రామ్ గారు ఇంకా కాజల్ గారు చాలా ఫన్ ఉండేవారు. లైక్ ఇంకా పిల్లలు కదా, మేము ఆడుకునే వాళ్ళం ఫుల్. చాలా మంది పిల్లలు ఇంకా ఆడుకుంటూనే ఉండేవాళ్ళు. ఆ షూటింగ్ కూడా అలాగే అయిపోయింది, ఇంకా ఆడుకుంటూ షూటింగ్. వాళ్ళతో ఏమైనా మెమరీస్ గుర్తున్నాయి నీకు రామ్తో కానీ కాజల్తో? రామ్ గారు రోజు కిండర్ జాయ్ ఇంకా కోక్ ఇచ్చేవారు అందరికి సెట్లో పిల్లలందరికీ రోజు ఇచ్చేవారు. మా ఫస్ట్ సాంగ్ చెలోరే అని సాంగ్, అది ఆయన కార్లో అందరినీ కూర్చోబెట్టి వినిపించి ఒక పార్టీ లాగా అలా చేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్. కాజల్ తోటి అంతే సీన్స్ మధ్యలో మాట్లాడటం అలా. సో నీకు బాగా అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో నీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా 100% లవ్? 100% లవ్. దానికి ఏమైనా ఆడిషన్స్ ఏమైనా చేశారా అప్పుడు? అంటే గుర్తుందా ఏమన్నా? ఆడిషన్స్ అంటే పిలిచారు, నాకు గుర్తున్న వాళ్ళకి నేనేమో ఆడిషన్ చేయలేదు. వెళ్ళి సుకుమార్ గారు నన్ను చూశారు, సెలెక్టెడ్. చూడగానే అంటే మేబీ ఆ చబ్బీ ఫేస్ వల్ల అలా అయింది అంతే. సో మోస్ట్లీ ఎక్కువ నీకు ఆ సీన్ ఆ మూవీలో తమన్నా గారితో అండ్ నా చైతన్య మధ్యలో సీన్స్ ఉండేవి కదా, గుర్తున్నాయి నీకు అప్పుడు ఆ సీన్స్ కానీ అవన్నీ? అంటే మోస్ట్లీ నీకు నంది అవార్డు వచ్చిన సినిమా 100% లవ్ కాబట్టి కొన్ని గుర్తున్నాయి. అంటే సుకుమార్ గారు చాలా సపోర్టివ్గా ఉండేవారు. అసలు సెట్ లోపల బయట మొత్తం
హెల్దీ రిలేషన్ మొత్తం. అసలు పేరెంట్స్ని తిట్టిపిచ్చేవారే కాదు అసలు మమ్మల్ని. మేము ఎంత అల్లరి చేసినా ఏం పర్లేదు అనేవారు. ఇంకా తమన్నా గారు కూడా, వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. సీన్స్ మధ్యలో ఆడుకోవడం, ఫుడ్ తేవడం ఇలా. సో ఇప్పుడు ఇన్ని సినిమాల్లో బాగా అంటే నువ్వు ఎక్కువ చేసిన సినిమాలు ఎవరంటే ఏ హీరోతో ఎక్కువ సినిమాలు చేసావు? అందరితో చేశాను. రవితేజ గారితో చేశాను, సందీప్ కిషన్ గారితో చేశాను. రవితేజ గారితో 3 సినిమాలు, కిక్, బెంగాల్ టైగర్, పవర్. సందీప్ గారితో ఒక 5 మూవీలు చేశాను. 5 మూవీస్. సో ఎవ్రీ మూవీ అన్ని మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్ గానే చేసావు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే. అండ్ ఇంకొకటి మిర్చి సినిమా అనుకుంటా బాగా పేరు తీసుకొచ్చిన సినిమా. అప్పటికి కొంచెం ఊహ వచ్చిందా అంటే ఎలా? అప్పటికి ఊహ వచ్చింది, అప్పటికి ఫిఫ్త్ క్లాస్. సో అంత చిన్నప్పుడే నువ్వు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారో వీళ్ళందరితోటి యాక్ట్ చేశాను అనుకోండి. ఐ థింక్ మిర్చి అప్పుడు సెన్సేషనల్ హిట్, ప్రభాస్ గారిది 100 Days మూవీ అది. అప్పుడు ఎలా ఉండేది నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు మిర్చి సినిమా? సూపర్. అసలు ప్రభాస్ గారు అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారంటే ఇలా ఇలా పట్టుకుని బుగ్గలు గిల్లేసి చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అనుష్క గారు, యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాళ్ళైతే రోజు ఇంత పెద్ద సిల్క్ ఇచ్చేవారు నీకా? యువి క్రియేషన్స్ వాళ్ళతో కూడా చాలా సినిమాలు చేశాను. వాళ్ళు చాలా అన్న వాళ్ళతో చాలా, రన్ రాజా, రంజిల్, మిర్చి వాళ్ళు కూడా అసలు చాలా చాలా ఫ్రెండ్లీగా. సో అప్పుడు అంటే ఐ థింక్ మిర్చి సినిమా వర్క్ చేసేటప్పుడు ప్రభాస్ గారు, అనుష్క గారు అదొక డెడ్లీ కాంబినేషన్. బాహుబలి అవ్వచ్చు ఇదంతా. సో అప్పుడు నువ్వు అంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు నీకు ఎలా ఉండేది పర్సనల్లీ? ఎలా ఉండేది వాళ్ళతో వర్క్ చేసినప్పుడు? అంటే నీ ఇన్నర్ ఫీలింగ్? వాళ్ళతో చేస్తాం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అందరూ ఉన్నారని కొంచెం రిజర్వ్గా ఉంటాను నేను. ఓకే. అలా నువ్వు అంటే ఒక 60 మూవీస్ చేసావు కాబట్టి నీకు అంటే నీకు బాగా గుర్తుండే సినిమాలు ఏమున్నాయి? 100% లవ్, గణేష్, మిర్చి, భలే భలే మగాడు, బాద్షా ఒకటి, ఈ పవర్, బెంగాల్ టైగర్, ఇవన్నీ మీమ్స్ లో కనపడుతూ ఉంటాయి. ఎక్కువ రిపీట్ వాల్యూ అవుతుంటాయి కదా. బాద్షా ఒకటి, అది ఇంకా కంప్లీట్ ఎంటర్టైనర్. సో అప్పుడు ఎన్టీఆర్ గారిని వీళ్ళందరినీ కలుస్తుంటారు రెగ్యులర్ గా? అంటే రెగ్యులర్ గా అంటే ఓన్లీ షూటింగ్ సెట్ పరంగా అంతే. సో ఎలా ఉండేది ఎన్టీఆర్ గారు అంటే అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినంత వరకు ఎలా ఉండేది? ఆయన కూడా అసలు అందరు హీరోలు అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సెట్స్ అదే సీన్స్ మధ్యలో కట్ అయినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరు, చాలా బాగుంటుంది. సో అంటే నువ్వు ఇప్పుడు అంటే అన్ని సినిమాలు చేసావు, 60 మూవీస్ దాకా చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఏదైనా వాటిలో సీన్స్ ఒకటి ఏదైనా చూసుకున్నా, మళ్ళీ ఎక్కడైనా టీవీలో కానీ ఎవరైనా వేసినా ఏంట్రా బాబు అంటే కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయిన సీన్ కానీ, ఇది ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండు అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం అనిపించలేదు, హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీమ్స్లో వాటిలో చూపిస్తారు, మళ్ళీ ఇది రీక్రియేట్ చేయండి అంటే అప్పుడు కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. కానీ అన్నీ అంటున్నావు అయితే. కానీ చిన్నప్పుడువి చూసుకుంటే మనం చూసుకుంటే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు అంత ఎక్కువ చూసుకోలేదు, థియేటర్లో చూసినా అంత పట్టించు, ఇప్పుడు చూస్తే బాగుంటుంది చాలా. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. లిటిల్ హార్ట్స్ మొన్న గ్లిమ్స్ వేసేటప్పుడు మీరు ఆ రోజు ఈవెంట్కి వచ్చినప్పుడు నేను ఒక 2-3 వీడియోస్ కూడా చూసాను. ఈ అబ్బాయి ఏంటి ఇలా అయ్యాడు అని చెప్పి, అంటే ఆఫ్టర్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాం. సో ఏంటి ఫర్దర్గా అంటే ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నావు? లిటిల్ హార్ట్స్లో నీ క్యారెక్టర్ ఏంటి? లిటిల్ హార్ట్స్లో మౌలి హీరో, మౌలి పక్కన బెస్ట్ ఫ్రెండ్ నేను, జయకృష్ణ. సో ముగ్గురం ఫ్రెండ్స్గా ట్రియోగా ఎలా ఎలా నడుస్తుంది లవ్ స్టోరీ అదంతా అని సినిమా. నీకు లవ్ స్టోరీ ఉందా దీంట్లో? లేదు, ఓన్లీ ఫ్రెండ్ క్యారెక్టర్. నేను వాడి లవ్ స్టోరీకి సపోర్ట్ చేస్తా. చాలా అంటే నిన్న డైలాగ్స్ అవన్నీ కూడా చాలా రిలీజ్ అయ్యాయి కదా, చాలా అంటే ఫుల్ ఫన్ ఉంటుందా లేకపోతే? ఫుల్ ఫన్, అసలు మీకు బోరే కొట్టదు, నవ్వుతూనే ఉంటారు. సాడ్ అవేం ఉండవు, మొత్తం ఫన్ ఉన్న సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు, ఇంకా ఏం చేయరు ఇంకా. సో మౌలి ఆల్రెడీ అంటే ఒక కంటెంట్ క్రియేటర్, మీమ్ అదంతా ఉంది కదా, సెట్లో మామూలు మీ వర్కింగ్ అంతా ఎలా ఉండేది? మౌలి అసలు క్రేజీ, నేను మౌలి జయకృష్ణ ఇంకా ఫుల్ క్లోజ్ అయిపోయి ఫన్ అంతే. ఇంకా అక్కడ షూటింగ్ చేసినా అదంతా రియలిస్టిక్గానే ఉంటుంది సినిమా మొత్తం. సో ఇంకా ఏం చేసినా ముందే అనేసుకుని అక్కడ ఏం చేయక్కలేదు, ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటాం కాబట్టి ఇప్పుడే మళ్ళీ ఇంటర్ అయ్యి అవన్నీ తెలుస్తుంది కాబట్టి ఫుల్ ఫన్. మౌలి, జయకృష్ణ, నిఖిల్ అని ఇంకోళ్ళు ఉంటారు, ఇంకో నిఖిల్ అని, అందరం అసలు శివాని గారు హీరోయిన్,
వాళ్ళు. సో ఇప్పుడు ఇది ఎలా అంటే ఇంతకు ముందు అంటే నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్కి ఎంటర్ అయ్యావు, సినిమాలు చేసుకుంటూ పోయావు, బట్ ఇది మళ్ళీ ఒక నీ ఎడ్యుకేషన్ ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ కదా, దీనికి ఎలా ఆడిషన్ అయింది? ఇది మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మా అన్న క్లాస్మేట్స్. ఓకే ఓకే. సో ఆయన మెసేజ్ చేశారు, ఇలా టీమ్ ఆడిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు నీది, నువ్వు చేస్తావా అని. ఇంకా చేస్తానని వెళ్ళాను, చేశాను. ఇంకా సో అలా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి ఫర్దర్ అంటే ఏం ప్లాన్ చేసుకున్నావు, ఎలా చేద్దాం? అదే ఇంకా తెలియదు ఏమి. ఇది కూడా అంటే ఇది సడన్గా వచ్చింది. ఇప్పుడు దీని రెస్పాన్స్ నుంచి చేయటం. సో ఇప్పుడు 60 మూవీస్ చేస్తున్నావు కాబట్టి అంటే నీకు స్టార్టింగ్ సినిమా ఐ థింక్ గణేష్ కిక్ అవే చెప్పావు కదా. సో ఇప్పుడు 60 మూవీస్ అయిపోయింటాయి. సో నీకేమైనా గుర్తున్నాయి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావు కానీ, ఏ సినిమాకి ఎంత తీసుకున్నా? అది ఏమైందంటే మా అమ్మ నన్ను ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి చేసిన వరకు ఎప్పుడూ డబ్బుల దగ్గరికి వెళ్ళనివ్వలేదు అస్సలు. ఇంత దగ్గరికి వెళ్ళినా చాలా సీరియస్ అయిపోయేది. అంటే మొత్తం మమ్మీయే చూసుకునేది. అసలు డబ్బుల విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు నిజంగా. సీరియస్లీ నాకు నిజంగా తెలియదు. సో ఇప్పుడు నువ్వు 60 మూవీస్ చేసా, నీకు ఏ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ వచ్చిందో కూడా తెలియదు. మొత్తం మమ్మీయే చూసుకునేది. అంటే అదే నీకెందుకు డబ్బులు, చిన్నప్పుడు నీకెందుకు, నేను చూసుకుంటా కదా అని. నువ్వు సినిమా చేయి, నువ్వు స్కూల్కి వెళ్ళు, నీకు ఈ డబ్బులు అవన్నీ నీకెందుకు, నేను చూసుకుంటా కదా. సో మమ్మీ మొత్తం ప్లాన్ చేసుకొని స్టడీస్ పరంగా అన్ని పరంగా మమ్మీ డాడీ. మమ్మీ అసలు చాలా చాలా అట్లీస్ట్ హై అంటే నువ్వు చేసిన క్యారెక్టర్స్లో నీకు హై రెమ్యునరేషన్ ఏదైనా సినిమాకి వచ్చిందని గుర్తుందా? అసలు డబ్బుల గురించే నాకు తెలియదు. బేసికల్గా డేస్ అడిగితే నాకు తెలుసు. ఎక్కువ నంబర్ ఆఫ్ డేస్ గణేష్కే ఎక్కువ చేసాం. గణేష్కి ఒక 97 days అలా చేసాం. 100% లవ్కి 50 days అలా చేసాం. సో ఎక్కువ డేట్స్ ఇచ్చిన సినిమాలు అయితే అవే. సో లాస్ట్ చేసిన మూవీ గుర్తుందా? అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా లాస్ట్ మీరు వర్క్ చేసిన లాస్ట్ ఆట ఆడుకుందాం రా అని ఒకటి చేశాను. అదే సుశాంత్ గారు, అదే లాస్ట్ చేశాను. దాని తర్వాత పేరెంట్స్ ఏమన్నారంటే కొంచెం నువ్వు చదువు ఇంపార్టెంట్, చదివాక నువ్వు ఒక డిగ్రీ తెచ్చుకో, డిగ్రీ తర్వాత నీ ఇష్టం అన్నారు. ఓకే. సో ఇప్పుడు ఇంకా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ అంటే సినిమా చేయమని చెప్తున్నారా? సో ఇప్పుడు ఎలాగో అంటే నాకు మిర్చి సినిమాలో ఒక సీన్ గుర్తుంది. ఏది అంటే చాక్లెట్స్ ఇస్తూ నువ్వు చెప్తూ ఉంటావు అందం గురించి, కలర్ గురించి. గుర్తుందా నీకు ఆ సీన్? డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయి ఇప్పటి వరకు చేసిన? సో ఇప్పటి వరకు నువ్వు చేసిన దాంట్లో ఏ డైలాగ్స్ నీకు గుర్తులేవా? ఏ సినిమాలో నీకు ఎక్కువ డైలాగ్స్ గుర్తుంది? అంటే జనరల్గా ఎప్పుడు మోస్ట్లీ వన్ లైనర్స్ కాబట్టి అన్నీ గుర్తుంటాయి. 100% లవ్, మిర్చి, బాద్షాలో అమ్మ అన్నయ్య అది ఫేమస్, అవి గుర్తు. చెప్తావు అదొకటి డైలాగ్? డైలాగ్ ఇప్పుడు వద్దు, అది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. చిన్నప్పుడు చెప్పింది మళ్ళీ నేను ఇప్పుడు చెప్తే. సో ఇప్పుడు అంటే నువ్వు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు సినిమాలో యాక్ట్ చేసావు, ప్రభాస్ గారి సినిమాలో యాక్ట్ చేసావు. సో ఇప్పుడు వాళ్ళంతా పాన్ ఇండియా స్టార్స్ కదా. సో అప్పుడు అంటే మిర్చిలో కావచ్చు, బాద్షాలో కావచ్చు, అప్పుడు నువ్వు అంటే నీ చిన్నప్పుడు వాళ్ళని చూస్తూ పెరిగావు ఆల్మోస్ట్. సో ఎలా ఉండేది వాళ్ళ వర్కింగ్ స్టైల్? అండ్ ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియా హీరోస్ అయ్యారు. సో నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక చిన్న ప్రౌడ్నెస్ ఉంటుంది కదా, నేను చిన్నప్పుడే వాళ్ళతో యాక్ట్ చేశాను రా అనే ఫీలింగ్. మేము వెళ్ళినప్పుడల్లా మా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటా, మీరు ఇప్పుడు చూస్తున్నారు, నేను ఎప్పుడో చూసాను అని. కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు వెళ్ళడం, మనం వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ దట్ దే ఆర్ దేర్. మేము ప్రతి సినిమా ఫస్ట్ డే వెళ్ళి అంతా ఎంజాయ్ చేస్తాం. గుర్తుందా నీకు ప్రభాస్ గారితో కావచ్చు, ఎన్టీఆర్ గారితో నువ్వు చేసిన ఏమైనా సీన్స్ ఏమైనా గుర్తున్నాయి? అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన మాటలు ఏమైనా గుర్తున్నాయి? అంటే బేసికల్గా మన గురించి అడుగుతారు, ఎలా ఉన్నావు, బుగ్గలు గిల్లుతారు అంతే. అంత నేను కూడా ఏం దీని గురించే మాట్లాడతాను అంతే. సినిమా గురించే ఉంటుంది. సినిమా గురించి కూడా కాదు, చాక్లెట్ అవే చిన్నప్పుడు. ఇంకా సినిమా గురించి ఏం మాట్లాడు. సో ఒక చిన్న సీన్ రిక్రియేషన్ చేద్దాం, ఎలాగో వచ్చావు కాబట్టి. చాక్లెట్స్ తినద్దు, జస్ట్ ఆ సీన్ రీక్రియేట్ చేద్దాం మనం అంతే. ఆ డైలాగ్ గుర్తుందిగా నీకు? ఐ థింక్ మిర్చి, అదే జస్ట్ ఒకటి ఓపెన్ చేసి డైలాగ్ రిక్రియేట్ చేద్దాం మనం, బాగుంటుంది. ఆ రెండు కూడా చేతిలో పట్టుకో. ఇన్ని చాక్లెట్లు వద్దు, ఇంకా బాగోదు అని ఉంటుంది సత్యం రాజేష్కి చెప్పే డైలాగ్. అనుష్క గారు కూడా ఉంటారు కదా సీన్ లో, పైన చూస్తుంటారు. ప్రభాస్ గారు, అనుష్క గారు పైన ఉంటే కింద వింటూ ఉంటాం మేము. సో ఇప్పుడు ఆ సీన్ రిక్రియేట్ చేసి మనం రిక్రియేట్ చేద్దాం. అసలు బాగోదేమో. ఏ కాదు, సేమ్ యాస్టీజ్ రావాలి. అప్పుడు ఎలా చేశాడో నిఖిల్ అదే టెంపో, అదే టైమింగ్ ఇప్పుడు కూడా మనకు పడాలి. కొంచెం సిగ్గుగానే ట్రై చేస్తా.
నాకు తెలిసి దానికంటే ఇది ఎక్కువ చూడాలి ఇప్పుడు. ఓకే రెడీయా? ఓకే కెమెరా రెడీ, ఆన్ రోలింగ్ ఉంది. బాగోదు ఇప్పుడు అనిపిస్తుంది ఇది మళ్ళీ చూసుకుంటే కూడా. యా థ్యాంక్ యూ నిఖిల్. అండ్ అంటే నువ్వు యాక్ట్ చేసిన కొన్ని సినిమా పేర్లు నాకు చెప్పావు కాబట్టి నేను జస్ట్ వాళ్ళ పిక్చర్స్ తీసుకొచ్చాను. అండ్ నీకు గుర్తున్నది చెప్పు అంతే చాలు. యా మోస్ట్లీ హీరోయిన్సే తీసుకొచ్చాలి. నువ్వు ఇందాక అడిగితే చెప్పలేదు కదా ఏ హీరోయిన్ నీకు బాగా ఇష్టం అంటే. అందరూ ఇష్టం అన్నట్టు అందరూ ఇష్టం అని కవర్ చేసావు అనుకుంటున్నా నేను. లేదు. సో విల్ స్టార్ట్ విత్ ఫస్ట్. సో స్వీటీ అనుష్క గారు. అనుష్క గారు చాలా స్వీట్ అసలు. సెట్లో మేము పిల్లలందరం ఉంటే మాతో ఆడుకునేవారు ఫుల్. ఇప్పుడు డమరుకం కూడా చేశాను నేను. సో డమరుకంలో ఆడుకున్నాం. మళ్ళీ మిర్చి వచ్చాక నన్ను గుర్తుపట్టారు, నువ్వేంటి ఇక్కడ బాగా పలకరించారు. మా మమ్మీతో చాలా బాగా మాట్లాడతారు, అందరినీ పలకరిస్తారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనుష్క గారు. యా వెరీ స్వీట్. తమన్నా గారు కూడా అంతే సేమ్, చాలా స్వీట్. 100% లవ్లో చాలా ఎంజాయ్ చేసాం. దాని తర్వాత సైమా అవార్డ్స్లో అప్పుడు కలిసాం. సైమా అవార్డ్స్ అప్పుడు నేను వెళ్తుంటే నన్ను గుర్తుపెట్టి ఎలా ఉన్నావు, చాలా పెద్దగా అయిపోయావు అని. ఆవిడ కూడా చాలా స్వీట్. కాజల్ గారు కూడా అదే, అందరు చాలా స్వీట్. ఆవిడ కూడా నన్ను గుర్తుపెట్టారు బాద్షాలో చేసినప్పుడు. మళ్ళీ గణేష్ నుంచి బాద్షాకి వచ్చినప్పుడు నువ్వా ఇలా అయిపోయావు అని. ఆవిడ గారు హన్సిక గారు అంటే హన్సిక గారితో తక్కువ సీన్స్ ఉన్నాయి బెంగాల్ పవర్లో. సో ఎక్కువ ఇంటరాక్షన్ ఏం లేదు, బట్ వెరీ స్వీట్. సేమ్ ఇది కూడా అంతే. భలే భలే మగాడిలో ఎక్కువ నాని గారితో ఉన్నాయి. సో ఈవిడతో ఒక్క సీన్ ఉంటుంది అంతే, అప్పుడు కూడా షీ వాజ్ వెరీ స్వీట్. సో ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో నీకు అంటే హీరోస్తో ఎవరితో ఎక్కువ బాగా మంచి రిలేషన్ ఉండే? హీరోస్తో ఎక్కువ నీకు బాగా? సందీప్ కిషన్ అన్నతో చాలా చాలా వెరీ ఫ్రెండ్లీ. సందీప్ కిషన్ తోటి అన్న మొన్న లిటిల్ హార్ట్స్ టీజర్ చూసినప్పుడు కూడా అన్న కాల్ చేసి చాలా బాగుంది టీజర్, వెరీ హ్యాపీ ఆఫ్ కమింగ్ బ్యాక్, ఇంకా చెయ్యాలి నువ్వు అన్నారు. ఒక పిక్చర్ ఏదో ఉంది గూగుల్, అంటే నువ్వు సందీప్ కిషన్ గారు అన్న పెట్టాడు అప్పుడు చిన్నప్పుడు విత్ మై ఫేవరెట్ కోస్టారా అప్పుడు పెట్టాడు అన్న. చాలా 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 క్లోజ్ నేను సందీప్ అన్న చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫ్రీక్వెంట్ మాట్లాడుతుంటే సినిమాల గురించి ఆయన చేసిన అన్న సినిమాలకి మెసేజ్ పెడతాను నేను, అన్న రిప్లై ఇస్తాడు. బర్త్డేస్ కి పెడతారు అన్న. సో రీసెంట్ గా ఏమైనా మాట్లాడావా సందీప్ గారు? అదే మొన్న టీజర్ వచ్చినప్పుడు కాల్ చేశాడు అన్న. మొన్న ఫస్ట్ లాంచ్ అప్పుడు కూడా అన్న మెసేజ్ పెట్టాడు, ఆల్ ద బెస్ట్, ఇంకా నువ్వు చేయాలి, నాకు చెప్పు ఏం చేస్తున్నావు అది. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ మీ బాబాయ్ రైటర్గా ఉన్న అబ్బూరి రవి గారు, ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? ఆయన అసలు బాబాయ్ అసలు చాలా సపోర్టివ్. ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఈ సినిమాలు ఇలా చెయ్యి, చూసుకుని చెయ్యి. చిన్నప్పటి నుంచి అంతే, ఏ సినిమా చేసినా అసలు బాబాయ్ వల్లే వచ్చాను ఫస్ట్. బాబాయ్ ఆ పెళ్లిలో లేకపోతే గణేష్ వచ్చేది కాదు, 100% లవ్ వచ్చేది. ఆయన పెళ్ళి అది అంటే బాబాయ్, మీ బాబాయ్ పెళ్లిలో బాబాయ్ పెళ్ళిలో ఆడుకుంటున్నాం. ఆడుకుంటుంటే అడిగారు చేస్తావా అని. అలా ఫస్ట్ శ్రవంతిరావు గారు, దిల్ రాజు గారు. ఇంకా అలా ప్రతి బాబాయ్ కొన్ని సినిమాలు మళ్ళీ బాబాయ్ చేసిన దాంట్లో కూడా ఎవడులో చేశాను. ఫుల్ బాబాయ్ చాలా క్లోజ్ అన్నమాట. బయటకు వెళ్తాం, ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటారు. సో నువ్వు చేసిన సినిమాలు నీ ఫేవరెట్ ఏంటంటే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో? అంటే ఎక్కువ ఫేవరెట్ ఇన్ ద సెన్స్, నాకు చిన్నప్పుడు మూవీ అంత చూసేవాడిని కాదు కదా, ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది. 100% లవ్ ఇంకా గణేష్ చాలా అంటే ఎక్కువ మంది ఉండేవారు, ఫుల్ ఆడుకునేవాడిని. లేటర్ ఆన్ ఏమైందంటే ఒక్కడనే ఉండేవాడిని. సో అవి కొంచెం బోర్ కొట్టేవి. బట్ రికగ్నైజేషన్ సినిమా వైజ్ అంటే 100% లవ్, మిర్చి, గణేష్, బాద్షా చాలా మంది ఆర్టిస్టులు కూడా ఉంటారు కాబట్టి. సో అండ్ వాళ్ళే కాకుండా అంటే ఆర్టిస్టులలో ఎవరు బాగా నీతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు అంటే హీరోయిన్స్ కాకుండా మిగతా? సురేఖవాణి గారు చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యేవారు. అందరూ మదర్ రోల్స్ చేసే వాళ్ళు అందరూ చాలా బాగా. ఈ సినిమాలో సత్యకృష్ణ గారు ఉన్నారు, సత్య గారు లిటిల్ హార్ట్స్ లో. ఆవిడ నన్ను చూసి గుర్తుపెట్టి ఓరే నువ్వా అని ఆవిడ కూడా చాలా బాగా. సో అప్పటికి ఇప్పటికి వర్కింగ్ స్టైల్ ఏమన్నా అంటే సినిమాల్లో మారిందా? నువ్వు అబ్జర్వ్ చేసావా ఏమన్నా?
అప్పుడు నాకు ఎలా ఉండేదో కూడా తెలియదు అంటావా? కాదు కాదు, అప్పుడు క్యారవాన్ లేదు, ఇప్పుడు క్యారవాన్ వచ్చింది అంతే, మిగతా అంతా సేమ్. వర్కింగ్ స్టైల్ ఎప్పుడు ఒకటేలా ఉండదు. ఇదేంటంటే లిటిల్ హార్ట్స్ మొత్తం ఫ్రెండ్స్లా అలా చేసాం కాబట్టి ఇది ఇంకా ఈజీగా ఉంది. అక్కడ వాళ్ళు నన్ను పిలిచి అక్కడ ఏం చేయాలి ఇక్కడంతా ముందే తెలుసు కాబట్టి డైరెక్టర్ అన్న వాళ్ళందరూ చాలా క్లోజ్. ఇంకా ఇది ఇంకా ఫ్రీగా. నేను ఫస్ట్ భయపడ్డా ఈ సినిమా స్టార్టింగ్ వెళ్ళంగానే ఎలా చేస్తాను, బట్ అవి ఏం అనిపించలేదు. సో ఆ ఫ్రీడమ్ ఉందా అంటే బాగా చేసుకోగలిగారా ఫ్రెండ్స్ లాగా? అసలు మౌలి స్టేజ్ మీద కూడా అన్నట్టున్నాడు కదా, అంటే నంది అవార్డు విన్నర్ ఇక్కడ మాకంటే టోప్ యాక్టర్ అన్నట్టు ఏదో ఏం లేదు. మౌలి చాలా బాగా చేస్తాడు. మౌలి అసలు వండర్ఫుల్ యాక్టర్. బట్ అంటే అతనికి సినిమా దీని మీద ఎక్స్పీరియన్స్ తక్కువ కదా నీకున్నా, బట్ ద వే హీ యాక్ట్స్ సూపర్. ఒక సినిమాలో ఒక మోనోలాగ్ ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడు, చాలా బాగా చెప్తాడు. మౌలి అసలు క్రేజీ. మౌలి, జయకృష్ణ వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఓకే. అండ్ సో అంటే ఒక హీరో ఒక హీరోయిన్ యూ హ్యావ్ టు పిక్ అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరు? జస్ట్ నార్మల్గా అంటే ఇన్ని మూవీస్ చేసావు కాబట్టి ఒక ఫేవరెట్ హీరో ఒక ఫేవరెట్ హీరో. నిజంగా చెప్తున్నా, నాకు ఫేవరెట్ హీరో నేను ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, సపోజ్ మనకి ఇప్పుడు వార్ 2 రిలీజ్ అయింది అనుకోండి, ఈ 1 వీక్ వార్ 2 పైన హైప్ ఎక్కించుకుంటాం అంతే. అలా ఉంటాం. ఏ సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమా. చూసావా వార్ 2 కూలీ? రెండు ఒకటే రోజు చూసా. ఎలా అనిపించినాయి? రెండు బాగున్నాయి. సో ఇప్పుడు అంటే సినిమాల పరంగా యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టడీస్ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది అండ్ ఫర్దర్గా ఆర్టిస్ట్గా చేద్దాం అనుకుంటున్నాం. సో వాట్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ యూ హ్యావ్? అంటే ఇప్పుడు నీకు ప్రెసెంట్ మైండ్లో ఏముంది అంటే ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి? అదొకటి. నాకు బేసికల్గా ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ హూ షుడ్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. అంటే నాకు ఎలా ఉండాలంటే నన్ను చూస్తే, ఒకవేళ అందరు నన్ను చూసేటప్పుడు వాళ్ళకి ఒక నవ్వు రావాలి, వీడు ఒక మంచి యాక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. అది గోల్ బేసికల్గా. మనం చేస్తున్నామంటే మన కోసం ఒరే వీడు సినిమాలో ఉంటే బాగుంటుందిరా అని థియేటర్కి రావడం, అలా పేరు తెచ్చుకోవాలి. సో ఇప్పుడు బాబాయ్కి అంటే వాళ్ళ ఐడియాస్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మదర్కి కానీ బాబాయ్కి కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో లాగా? అంటే హీరోగా ఇంకా అంటే నీకు థాట్స్ ఏం లేవా? అంటే ఇప్పుడే ఎంటర్ అయ్యా కదన్నా, ఇంకా అది ఇంకా ఫర్దర్గా బట్ వస్తే మాత్రం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు నీకన్నా తక్కువ ఏజ్ నుంచి స్టార్ట్ అయిన ఇప్పుడు ఎన్టీఆర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా 18 years 19 years 20 years నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే కదా. సో ఇప్పుడు నీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? నేను అందుకే తగ్గా కూడా 30 kgs తగ్గాను. నేను 30 kgs తగ్గా. నేను చాలా చాలా లావు ఉండేవాడిని. అవునా? చూపిస్తా. అంటే అప్పుడు ఎంత తగ్గక ముందు 110 అలా ఉండేవాడిని, 75 అలా. 110 నుంచి 75 kgs. ఓన్లీ సినిమా ట్రాన్స్ఫర్మేషన్. ఫోటో ఉందా? ఉంది. సినిమాలోకి వద్దామని 110 నుంచి 75 kgs తగ్గావు. సో డైట్ అవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని 2024లో చేశాను. 24 to 25లో తగ్గిపోయావు మొత్తం. 10 monthsలో ఒక 30-35 kgs తగ్గి. మోస్ట్లీ అంటే ఎందుకులా అంటే ఆ చబ్బీనెస్ ఇదంతా ఈ చాక్లెట్స్ చిన్నప్పటి నుంచి హీరోయిన్ అందరూ ఇచ్చిన చాక్లెట్స్ ఏముంది, లాక్డౌన్లో ఇంకా బయటికి వెళ్ళేది లేదు, ఖాళీగా తింటాం తప్ప ఏముండదు. ఇంటర్ అందరూ చాలామంది రిలేట్ అవుతారు. అసలు మనం ఇంటర్లో చేసే పనులు ఒరే ఇదే కదరా మనం చేసింది అని అందరూ ఫీల్ అవుతారు. అసలు చాలా రిలేటబుల్. ఎవడు వెళ్ళినా, పేరెంట్స్ వెళ్ళినా వాళ్ళకి రిలేటబుల్. వాళ్ళ కొడుకుల్ని ఇది కదా మనం చేసింది అని. ఒకవేళ పెద్దవాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళకి మెమరీస్ గుర్తొస్తాయి. వాళ్ళ ఇంటర్ ఫ్రెండ్స్తో వెళ్తే వాళ్ళకి మెమరీస్ గుర్తొస్తాయి. పేరెంట్స్కి వెళ్తే మౌలి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది చేసింది. అది చూస్తే అందరూ ప్రతి ఫాదర్ రిలేట్ అవుతారు. ఎవరికైతే అలాంటి సన్స్ ఉంటారో వాళ్ళందరూ రిలేట్ అవుతారు. ఇంటర్ అయితే అసలు వాళ్ళ డైలీ లైఫే అది సినిమాలో. వాళ్ళు రోజు ఏం చేస్తారో అదే. సో ఇప్పుడు అంటే నీకు సినిమాల పరంగా వచ్చిన అవార్డ్స్ ఎన్ని? 3 అవార్డ్స్ వచ్చాయి. ఒకటి 100% లవ్కి నంది అవార్డు ఒకటి, 100% లవ్కి నంది అవార్డు, తానా అవార్డు వచ్చింది. తానా అవార్డు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి సైమా అవార్డు వచ్చింది. సైమా అవార్డు. సో 3 అవార్డ్స్ వచ్చాయి అంతే. సో ఫర్దర్గా అంటే ఎలాంటి సినిమాలు చేద్దాం అని నీకు? అంటే బేసికల్గా కామెడీ క్యారెక్టర్ హీరోగా కూడా, అంటే హీరో ఇప్పుడే కాదు, దానికి ఇంకా కష్టపడాలి. చాలా మంది అయ్యారు కదా, అంటే ఇప్పుడు ఎవరైతే చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది సినిమాలు చేస్తున్నారు, హీరోగా చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. అవును, బట్ అలా ఎవరైనా టచ్లో ఉన్నారా నీకు? నిఖిల్, బాహుబలి నిఖిల్, సాత్విక్ ఒకళ్ళు టచ్లో ఉంటారు. వీళ్ళిద్దరే.
సో నీ ముందు 100% లవ్లో నా పక్కన ఇంకోటి చేస్తాడు ప్రణవ్ అని. ప్రణవ్, అవును. వాడు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఓవరాల్గా అలా ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా క్యారెక్టర్స్ ఏ వచ్చినా చేద్దాం రెడీగా ఉన్నావు. ఫస్ట్ ఎంటర్ అయ్యా కదా, మళ్ళీ చూడాలి మళ్ళీ. దీని రెస్పాన్స్ కూడా నాకు తెలిసి నీ ఆర్టికల్స్ ఇవన్నీ చదివా చాలా, అదే చాలా గ్రేట్ఫుల్, అందరూ గుర్తుపెట్టుకున్నారు. ఇంకా ఈవెంట్ జరిగేటప్పుడు అనుకుంటా ఇలా వెనక చెప్తున్నారు యాక్చువల్లీ అనిల్ రావుపూడి గారికి ఇన్ని సినిమాల్లో చేశారు, ఆ వీడియో చూస్తే నీకు చేశారా అన్నట్టు అందరు షాక్ అయ్యారు బేసికల్గా. ఎవరు ఈవెంట్ అయిపోయాక అందరు వచ్చి ఎవరు నువ్వా అని చాలా మంచి రెస్పాన్స్. సో ఫైనల్లీ అంటే వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ సినిమా అంటే ఏం చెప్తావు? అంటే ఇన్ని సినిమాలు చేసావు కాబట్టి 60 మూవీస్ చేస్తున్నావు కాబట్టి బేసికల్గా ఫర్ మీ నౌ సినిమా ఇస్ లైఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా సినిమాలు చేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఇంకా లైఫ్ అలా. ఓకే నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక స్మాల్ ఇంటరాక్షన్ అంటే జస్ట్ కలుద్దామనే పిలిచాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.